రచ గారు ప్రెజెంట్ మనం చూస్తే గూగుల్‌లో చూసుకొని మెడిసిన్స్ వేసేసుకుంటున్నారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేస్తున్నారు. వీటితో పాటు రోబోటిక్ సర్జరీలు చూస్తా ఉన్నాం. దానికి తోడు ఏఐ ఒకటి యాడ్ ఆన్ అయింది. ఈ నేపథ్యంలో అంటే ఫ్యూచర్‌ని అసలు డాక్టర్స్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్‌లో? డాక్టర్స్‌తో పని ఉంటుందా? ఉండదా? డ హానెస్ట్‌గా చెప్తున్నాను. మా పాప డాక్టర్ చదవాలనుకుంటుంది. బట్ ఈ ఏఐ ఇలాంటివి విన్నాక అసలు ఫ్యూచర్‌లో డాక్టర్స్‌కి అసలు అవకాశం ఉంటుందా? ఉండదా? చదవొచ్చా? చదవకూడదా? ఇలాంటి థాట్‌లోకి వెళ్ళిపోతున్నారండి. ఇలా చాలామంది పిల్లలున్నారేమో మేబీ. మీరేమంటారు? సే అండి వైద్యం మించిన వృత్తి లేదు అంటే బిగ్ లెవెల్. సో, సింపుల్‌గా మీ పాపకి ఆన్సర్ చెప్పాలంటే చేయమనే చెప్పాలి నన్నడిగితే. ఆన్సరు 2, 3 విషయాల్లో విభజించబడుతుంది. ఒకటి రోబోటిక్స్. సో, రోబోని ఆపరేట్ చేయాల్సింది మళ్ళీ డాక్టరేనండి. సో, రోబోట్ ఏమి సర్జరీ చేయదు. అవును. మనం చేయడానికి ఎలవ్ కూడా చేయదు. సో, ఒక రోబోటిక్ సర్జరీ నీ రీప్లేస్‌మెంట్ చేసేది కూడా నీ రీప్లేస్‌మెంట్ డాక్టర్ గారే. సో, అక్కడ రోబోట్ చేసేదేం లేదు. ఓకే. సో, అంటే అది జస్ట్ ప్రిసైజ్‌గా ఎక్కడ ఇన్‌స్ట్రుమెంట్ పెట్టాలో అక్కడ అక్కడ పెడుతుంది. సో, చేస్తుంది. అది అది ఇప్పుడు మనం నడిపేటప్పుడు గూగుల్ మ్యాప్ వాడినట్టు. మనం ఒకప్పుడు మ్యాప్ చూడబోదు అదే చెప్పరా బాబు అంటే రైటో, లెఫ్టో చెప్పిద్ది. ఆ! అంతే కదా! ఆ! సో, దట్స్ జస్ట్ ఎన్ అడిషన్ అంతే. ఓకే. ఒక నావిగేటరీ టూల్. సో, దాంతో పెద్దగా మెడికల్ స్ట్రీమ్‌కి థ్రెట్ లేదు. ఓకే. వాట్ అబౌట్ ఏఐ అండి? ఏఐ ఇస్ ఎ థ్రెట్. సో, ఏఐలో ప్రాబ్లమ్ ఏంటంటే అది ప్యాటర్న్స్‌ని బాగా రికగ్నైజ్ చేస్తుంది. ఒకే ప్యాటర్న్ 10 సార్లు ఫీడ్ చేస్తే 11 సార్లు దాన్ని బట్టి కదా చెప్తుంది. ఈ ప్యాటర్న్ ఉంటే ఇది ఉండొచ్చు అని. మీకు దగ్గు, రొంప, జ్వరం ఉంటే ఇది న్యూమోనియా అవ్వచ్చా అంటే అవ్వచ్చు అని చెప్పే అవకాశం ఉంది. సో, మెడికల్‌గా అంటే నాన్ సర్జికల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో జనరల్ మెడిసిన్, రేడియాలజీ ఇవన్నిట్లో కూడా చాలా మటుకు మళ్ళీ లోపలికి వచ్చేసే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు జాబ్స్‌లో కూడా హైరార్కీ ఉంటుందండి. జాబ్‌లో ఎంట్రీ లెవెల్ జాబ్ అంటాం. హ్మ్. లెర్నర్ జాబ్స్ అంటాం వాటిని. యెస్. వాటి మీద మేనేజర్ జాబ్స్ అంటాం. వాటి మీద డెసిషన్ మేకర్ జాబ్స్ ఉంటాయి. హ్మ్. ఈ జాబ్స్‌లో మాక్సిమం దురదృష్టవశాత్తు ఎఫెక్ట్ అయ్యేది లెర్నర్ జాబ్స్, బేస్ యెస్. లెవెల్ జాబ్స్. ఎందుకంటే యెస్. ఇది చాలా బేసిక్ ఫంక్షన్స్ చేస్తారు. హ్మ్. ఈ హ్మ్. పిల్లలు ఒక సాఫ్ట్‌వేర్ యంగ్ ఎంప్లాయీ అంటే వాడు బేసిక్ కోడింగ్ చేస్తారు. కోడింగ్ ఇస్ గాన్. అవును. లేదు. అదేవిధంగా రేడియాలజీలో ఒక డాక్టర్. బట్ ఎప్పటికైనా ఫైనల్‌గా ఒక రేడియాలజిస్ట్ చూసే రిపోర్ట్ బయటికెళ్ళాలి. హ్మ్. సో, ఇప్పుడు 10 ఎక్స్‌రేలకు ఒక రేడియాలజిస్ట్ జాబ్ ఉంటే హ్మ్. హ్మ్. రాబోయే కాలంలో 1000 ఎక్స్‌రేలకు ఒక రేడియాలజిస్ట్ జాబ్. బట్ ఆ రేడియాలజిస్ట్‌కి 1000 మంది పేమెంట్‌లొస్తాయి. సో, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నెక్స్ట్ 10, 15 ఏళ్ళు ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో అన్ని ఫీల్డ్స్‌లో వాళ్ళు ఏ వల్ల డబ్బులు సంపాదించుకుంటారు. ఎందుకంటే హ్మ్. వాళ్ళ ఎక్స్‌పర్టీస్ లేకపోతే ఏ కరెక్ట్ చేస్తుందో లేదో ఎవరు చెప్పగలరు వాటిని? అవును. అవును. సో, వాళ్ళు దే విల్ డూ వెరీ వెల్. సో, నెక్స్ట్ ఒక 15 ఏళ్ల వరకు ఏ ఫీల్డ్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్స్ అయినా కూడా వాళ్ళందరూ ఆ ఫీల్డ్ చేసుకుంటే ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ దెమ్. ఓకే. వాళ్ళెవరి జాబ్స్ పోవు. హ్మ్. ఓకే. మీరు ఒక సీనియర్ మేనేజర్ ఇన్ సిమెంట్ ఫర్మ్ మీ జాబ్ పోదు. హ్మ్. ఎవడైతే అకౌంట్ ఎంట్రీ చేస్తాడో వాడి జాబ్ పోయే అవకాశం ఉంది. ఇఫ్ యూ హావ్ హై ఎండ్ కింది స్థాయి వాళ్ళది. కింది స్థాయిలో దురదృష్టవశాత్తు. అదే మెడిసిన్‌లో కూడా జరగబోతోంది. బట్ ఇప్పటికి యాజ్ ఆఫ్ టుడే ఏఐ ఈజ్ ఎ గ్రేట్ స్లేవ్ బట్ ఎ పూర్ మాస్టర్. యెస్. అది మన కింద పని చేసి మన కాలుతో తొక్కినంత వరకు బాగా పనిచేస్తుంది. దానికి ఏ రోజైతే మన బాస్ చేస్తామో హ్మ్. అప్పుడు మిమ్మల్ని ఫెయిల్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నేను చెప్తున్నాను. యెస్. సో, ఒక పేషెంట్ ఎళ్లి తన సింప్టమ్స్ టైప్ చేసి డయాగ్నోస్ ఏంటి అంటే దాన్ని మాస్టర్ చేసినట్టు. నీకు తప్పు ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా. ఒక పేషెంట్ ఒక డాక్టర్‌ని మంచి డాక్టర్‌ని గాని కలిసి ఆయన మీకు వెరికోస్ ఉన్నాయని చెప్తే చాట్ జీపీటీ టెల్ మీ వాట్ ఈస్ వెరికోస్ వెయిన్స్ అంటే నువ్వు దాన్ని స్లేవ్‌గా ఆర్డర్ ఇస్తున్నావు. హ్మ్. అప్పుడు బ్రహ్మాండంగా చెప్తుంది. యెస్. సో, మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వరకే దాన్ని వాడుకోవాలి తప్ప, దాన్నే మనం బేస్ చేసుకొని వర్క్ చేయటానికి వీల్లేదు. వీల్లేదు. దాన్నే వీళ్ళు చాలా కాంప్లికేట్‌గా ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ప్రాంప్టింగ్ అంటారు. సింపుల్‌గా నేను మీకు విడమర్చి చెప్పింది ఏంటంటే మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారో దానిదే మీకు అవుట్‌పుట్ వస్తుంది. యెస్. మీకు ఏం కావాలనుకుంటున్నారో సో టెల్ మీ 5 రీజన్స్ వై రాజా ఇస్ ఎ గుడ్ మ్యాన్ అంటే అది గుడ్డే చెప్తుంది. హ్మ్. నేను అంతకుముందు ఒక 2 బ్యాంక్ రాబరీలు చేసింది అది చెప్పదు. యెస్. ఎందుకంటే దాని ప్రాంప్టే అది. హ్మ్. రైట్. సో ప్రాంప్టింగ్ ఇస్ అ ప్రాబ్లమ్. సో ఏఐ ఇస్ నాట్ గోయింగ్ టు రిప్లేస్ డాక్టర్స్ యెట్. ఇప్పుడే డాక్టర్స్ రిప్లేస్ చేయదు. కానీ ఒక 5-8 ఏళ్ళ కాల వ్యవధిలో చాలా ఎంట్రీ లెవెల్ జాబ్స్ డాక్టర్స్‌కి పోవడం జరుగుతుంది దురదృష్టవశాత్తు. అంటే ఓకే. నాన్ సర్జికల్ డాక్టర్స్. హ్మ్. సర్జికల్‌కి ఇంకా టైం పడుతుంది. 15, 20 ఏళ్ళు పడుతుంది. అంటే రోబోనే కంప్లీట్‌గా టేక్ ఓవర్ ఎండ్ టు ఎండ్ చేయడానికి అంత నమ్మకం మనకి క్రియేట్ అవ్వటానికి, అంత టెస్టింగ్ చేయడానికి 8-10 ఇయర్స్ మినిమమ్ పడుతుంది. ఇప్పుడప్పుడే ఏం లేదు. అప్పట్లో కానీ మీరు ఎక్స్‌పర్ట్ అయిపోతే మీకే దొరుకుతుంది మళ్ళీ. యెస్. యెస్. కానీ మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి. ఏ జాబ్‌లో అయినా మీరన్నట్లుగా ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ వారికి కాస్త ఇబ్బంది ఉంటుందేమో గానీ, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కైతే మాత్రం ఏమాత్రం ఇబ్బందయితే ఉండదేమో బహుశా. అస్సలు ఇబ్బంది ఉండదండి. ఇఫ్ ఎనీథింగ్ లైక్స్ 10 ఇయర్స్ వాళ్ళ గోల్డెన్ పీరియడ్. యెస్. అండ్ వాళ్ళ కంపెనీ ఓనర్స్, బిజినెస్ ఓనర్స్‌కి
తక్కువ మందిని ఎంప్లాయ్ చేసి ఎక్కువ లాభాలు పొందే అవకాశం పొందడానికి ఉంది. కాబట్టి అవకాశం ఉంది. బిజినెసెస్కి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ కూడా, ఏ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్లు కూడా. సో Right. ఇది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. Hmm. అండ్ మనము కొన్ని దేశాలు ఇప్పుడు ఇటలీలో ఏం చేస్తున్నారు, ఏఐ వాడిన ఏ ప్రోడక్ట్కి 20% ట్యాక్స్ వేశారు. సో దట్ నువ్వు ఏ వాడడం ఆపేసి నార్మల్ పీపుల్ ఎంప్లాయ్ చేస్తావు అనేసి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఓ మై గాడ్. నౌ దాట్ వుడ్ బి రాంగ్ స్టెప్. ఎందుకంటే అది ఎన్నాళ్ళు ఆపుతావు అట్లా, అంతే కదా. మనం ఎవరిని ఆపేసి ఫర్బిడ్ చేసి ఏ దేశంలో ఏం చేయలేకపోయాం. ఓకే. సో ఏ కూడా చాలా ఫాస్ట్ చేంజింగ్ ఫీల్డ్ అండి. బట్ దాని గురించి భయపడకుండా దాన్ని మన లైఫ్లో తొందరగా ఇన్వాల్వ్ చేసేసుకొని దాని ద్వారా మనం ఎలాగ కంపెనీస్కి కానీ మన జీవితానికి కానీ కొత్త వాల్యూ ఇవ్వగలుగుతాం అని ఆలోచించాలి. రైట్. రాజా గారు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వెరికోస్ వెయిన్స్ గురించి, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పటివరకు అసలు చూడని వారు, దీని గురించి తెలియని వారికి వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? రైట్. సో కాళ్ళకి ధమనుల రక్తం తీసుకొని వెళ్తాయి, కాళ్ళ నుంచి సిరల రక్తాన్ని తీసుకొని వస్తాయి. ఆ వచ్చే దారిలో వాటి వాల్వులు గట్రా పని చేయకపోతే బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక కాళ్ళలో ఉండిపోతాడు. దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. ఓకే. ఈ వ్యారికోస్ వెయిన్స్ 25 to 30% పీపుల్లో ఉంటాయి. ఇవి చాలా కామన్ ప్రాబ్లం. దీని మీద అవేర్నెస్ చాలా తక్కువ. అండ్ దీనికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఇంకా తక్కువ. దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయగలిగే డాక్టర్లు వాస్కులర్ సర్జన్స్, జనరల్ సర్జన్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ కార్డియాలజిస్టులు. వీళ్ళు ఎవరైనా చేయగలుగుతారు. వాస్కులర్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు. అందులో కొంచెం రేడియాలజీకి మాకున్న ఎడ్జ్ ఏంటంటే మీకు స్కానింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాం. అంటే ఇది డయాగ్నోస్ చేయడానికి దీని లోపలికి పెట్టే ప్రాసెస్ అంతా కూడా మేము ఇంకా ఈజీగా హెల్ప్ చేయగలుగుతాం. బట్ డెఫినెట్గా దీనికి సరైన స్పెషలిస్టులు ఉన్నారు. సరైన డాక్టర్ని కలిస్తే ట్రీట్మెంట్ బాగా అవుతుంది.